सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। Govinda, 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 Kallana Venkateshwara, Govinda, 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 Kallana Venkateshwara, Govinda. पद्मावती प्रिया गोविंदा नंद नंदना गोविंदा गोविंदा श्री पद्मावती प्रिया गोविंदा नंद नंदना गोविंदा गोविंदा। लक्ष्मी मही सेवित वेंकटेश कृपानिधे कृष्ण जगत्त्रयेश मां पालय अनाथमनाथ बन्धो नमो नमस्ते चरणांबुजाय। పరమ పవిత్రమైనటువంటి శేషాచల క్షేత్రంలో తిరుమల గిలురులో ఎంతో వైభవంగా నిత్యోత్సవ పక్షోత్సవాది కైంకర్యములు అందుకుంటున్నటువంటి తిరుమల గిరి రాయుడి యొక్క పౌర్ణమి గరుడ సేవా కార్యక్రమం గరుడోత్సవ కార్యక్రమం అద్భుతంగా ఆనంద కర్పూర నీరాజనముతో ప్రారంభమవుతూ ఉన్నది. భక్తులంతా పరమానంద డోలికలలో విహరిస్తూ వారంతా అమాందానంద మందాకిని వీచికలలో విహరిస్తూ ఉన్నటువంటి ఆ భక్త బృందమంతా ఆ పరమాత్మను చూసి వేనోళ్ల కొడియాడుతూ అంతా గోవిందనామ స్మరణ గావిస్తూ ఆ క్షేత్రం మొత్తాన్ని కూడా అద్భుతంగా ఆ క్షేత్ర వైభవాన్ని తమ మనస్సులలో ఉంచుకొని స్వామి చెంత వారంతా భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం అక్కడ వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, స్వామివారు ఈ రోజున తన వాహనమైనటువంటి ఆ గరుత్మంతుడిని అధిష్ఠించి ఎంతో వైభవంగా
స్వకీయమైనటువంటి దివ్యమంగళ విగ్రహ దర్శన పురస్సరముగా సమస్తమైనటువంటి భక్తులందరికీ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ, కేవలం తిరుమల క్షేత్రానికి విచ్చేసినటువంటి భక్తులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇక్కడ భౌతికంగా ఆ తిరుమల క్షేత్రంలో లేరో వారు కూడా స్వయంగా తిరుమల క్షేత్రంలో ఉండి పరమాత్మను దర్శిస్తే ఎంత అనుభూతిని పొందుతూ ఉంటారో ఆ అనుభూతిని పొందించేటువంటి విధంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మనమంతా వీక్షిస్తున్నాం. పరమాత్మ ఆ భాగ్యాన్ని మనకు ప్రసాదించారు. గరుత్మంతుడు ఎటువంటి వాడండి చూడండి. ఈ రోజున పౌర్ణమి గరుడ సేవ, నిన్నటి రోజున మనం నృసింహ జయంతి కార్యక్రమాన్ని అద్భుతంగా మనం నృసింహ జయంతిని జరుపుకున్నాం. ఆ నృసింహస్వామిని కూడా మనకి ప్రసార మాధ్యమంలో దర్శింపచేశారు. ఆ తరువాత ఈ రోజున పౌర్ణమి నాడు, వైశాఖ పౌర్ణమి అని అన్నారు. ఈ మాసమునకే మాధవ మాసము అని పేరు. వసంతర్తువులో వచ్చేటువంటి ఈ మాధవ మాసములో ఉన్నటువంటి పౌర్ణమికి అత్యంతమైన విశిష్టత ఉన్నది అని మనకు పురాణములన్నీ కూడా ఉగ్గడిస్తూ ఉన్నాయి. అందులో పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి వాడు. అందుకే ఆయన అన్నారు, దాసస్సఖా వాహన మానసం ధ్వజో ఎస్తే వితానం వ్యజనం త్రయీమయ అని అంటారు యామునుల వారు స్తోత్రరత్నంలో. అంటే ఆ పరమాత్మకు ఆ గరుత్మంతుడు దాసుడై, సఖుడై, వాహనమై, ఆసనమై, ధ్వజమై, మేలుకట్టై, విసనకర్రై, ఇలా ఎన్నో పలు విధములుగా ఆ గరుత్మంతుడు పరమాత్మ దగ్గర తన యొక్క కైంకర్యాన్ని చేసుకుంటూ పరమాత్మ యందు భక్తి ప్రపత్తులను చాటుతూ ఉన్నాడు. అదుగో అయ్యా దాసహ, అయ్యా నీ దాసుడని నేను అని చెప్పటానికై ఆ పరమాత్మ ఎప్పుడు కూడా పరమాత్మ చెంత ఆ అంజలిబద్ధుడుగా ఉంటాడనమాట. అందుకే లోకనాథస్య రామస్య సఖా దాసోస్మి రావణ అనేటువంటి ఒక మాట ఉన్నది దేశకుల వారి సూక్తి. అట్లా ఎప్పుడు కూడా పరమాత్మ చెంత ఉండేటువంటి వారి యొక్క భావన ఎట్లా ఉండాలి అంటే దాసుడుగా ఉండటమే. అందువలన ఏమంటారంటే త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ అని అంటారు ముకుందమాలలో కులశేఖరుల వారు కూడా. అంటే సామాన్యంగా ఉండేటువంటి నీ దగ్గర అనేక మంది భృత్యులుంటారయ్యా, వారందరికన్నా చివరిగా ఉండేటువంటి దాసుడుగా అయినా నాకు అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు అంటారు. కాబట్టి అలా మొట్టమొదటగా పరమాత్మ దగ్గర దాసుడుగా ఉండేటువంటి వాడు గరుత్మంతుడు. అందుకే మనకి ద్రావిడ భాషలో కూడా ఈ గరుడ వాహనానికి పెరియ తిరువడి అనేటువంటి ఒక పేరున్నదనమాట. పెరియా అంటే బృహత్, పెద్దది అని అర్థం. అలా పరమాత్మను ఆ తన యొక్క భుజస్కందముల మీద మోసేటువంటి భాగ్యాన్ని కూర్చుండబెట్టుకొని ఆహా ఎంతో అద్భుతంగా మోసేటువంటి భాగ్యం ఈ రోజున గరుత్మంతుడికి దక్కింది. అట్లా అటువంటి పరమాత్మను తన యొక్క భుజస్కందముల మీద అధివసింపచేసుకున్నటువంటి ఆ గరుత్మంతుడు ఈ రోజున తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ 4 మాఢావీధులలో అద్భుతంగా పరమాత్మ తన యొక్క దర్శనాన్ని అందరికీ ఇస్తూ తాను కూడా పౌర్ణమి నాటి ఆ రాకా సుధాకరుడు యొక్క ఆ వెన్నెలలో ఆ అమృతాంశుడు యొక్క అమృతము చిలికేటువంటి ఆ వెన్నెలలో పరమాత్మ కూడా తన యొక్క ఉత్సవాన్ని తానే స్వయంగా జరిపించుకుంటూ అదుగోండి ఆ పరమాత్మయే తన యొక్క ఉత్సవాన్ని ఆరంభింపచేసుకున్నాడు. ఒక్కసారి స్వామికి కైమోడ్చి మనమంతా ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. నమామ్యహం వెంకటనాథ విష్ణో నారాయణ శేష జగన్నివాస భక్తార్తిహారిన్ భగవన్మురారే భాన్విందు నేత్రాఖిల లోక పూజ్యా నమామ్యహం వెంకటనాథ. ఆ భక్తులంతా కూడా పరమాత్మ నీకు నమస్కారమయ్యా, ఎంతో దూరం నుంచి మేమంతా ఇక్కడికి విచ్చేస్తున్నాం,
ఎందువల్ల స్వామి ఇక్కడికి అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి. ఆ తిరుమల వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడి యొక్క హృదయ స్పందన అన్నమాట ఇదంతా కూడా. ఎంతో దూరం నుంచి వస్తున్నాను స్వామి, నీ యొక్క పాదపద్మములను సేవించాలి అనేటువంటి నా యొక్క మనస్సు ఎప్పుడు తహతహలాడుతూ ఉన్నది. నీ పాదపద్మములను ఒక్క క్షణమాత్రం లిప్తకాలం చాలయ్యా, నీ యొక్క దర్శనం మాకు క్షణమాత్రం కూడా మేము అడగటం లేదు. అట్లా ఒక చాలా కనురెప్పపాటు చూసినా కానీ కేవలం నిన్ను దర్శించినంత మాత్రాన ఎక్కడి నుంచో వచ్చినటువంటి శ్రమ మొత్తం కూడా పోతుంది స్వామి అన్నట్లుగా వారి యొక్క ఆర్తితో పరమాత్మను పిలిచేటువంటి గోవిందా అనగానే ఆయన కూడా తన యొక్క కరుణాకలిత దృక్కులను వారి మీద ప్రసరింపచేసి సకృత్ సేవయా నిత్య సేవా ఫలంత్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అని అన్నట్లుగా, అయ్యా నీకొక్కసారి సేవ చేస్తే మళ్ళీ తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి అదృష్టం మాకెప్పుడు నీవు కల్పిస్తావో అని వారంతా భక్తులంతా కూడా వాళ్ళ యొక్క ఆర్తితో పరమాత్మ యొక్క నామస్మరణని చేస్తూ ఉన్నారన్నమాట. నారాయణాశేష జగన్నివాస దేవాధిదేవా. అందుకే అంటారనమాట శ్రీనివాస స్తుతిలో, దేవాధి దైవతపతే సతతం నమస్తే సేవాపరేషు సుతరాం కరుణాకరాయ దావానలాయ మహతే ధనుజాటవీనాం. అటువంటి పరమాత్మను నమస్కారం చేసుకుందాం. జ్ఞానవై
నమః పన్నగనత్థాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మంధరాయ గరుత్మతే. తిరుమల క్షేత్రంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా జరుగుతూ ఉన్నటువంటి ఆ పున్నమి గరుడ సేవలో గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ వెంకటపతి యొక్క దర్శనాన్ని మనమంతా చేసుకుంటూ ఉన్నాం. విష్ణు చిత్తుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి పెరియాళ్వారు పాండ్యరాజు యొక్క ఆస్థానంలో వైష్ణవతత్వ ప్రబోధం చేసి ఆ మహారాజుని పరమ భాగవతుడిగా తీర్చిదిద్ది తిరిగి మళ్ళీ గజారూఢుడై శ్రీవిల్లిపుత్తూరుకు వేంచేస్తూ ఉంటే మార్గమధ్యంలో గగన మార్గంలో ఆయనకి ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం, శ్రీమన్నారాయణుడి యొక్క సాక్షాత్కారము ఆ ఆచార్య పురుషుడికి లభించింది. అనన్యమైనటువంటి శోభాయమానమైన ఆ దివ్య దృశ్యాన్ని అద్భుతంగా ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు వారు వర్ణిస్తారన్నమాట. ఇంగిలి కంబునందడిపి ఎత్తు కసీసపు రెంటమోయనన్ నింగి గరుత్ పరంపరల నొక్కొన లేదొగ రెక్కనంతవీ చెంగల శాబ్ధిమీ గడల జిడ్డెరిగించడి కమ్మ గాట్పు నిడెంగడు మ్రోత పెందిరువడంగనిరా ఖగరాజు మూపునన్ అని అన్నట్లుగా అలానే పరమాత్మ కూడా మనకిక్కడ దర్శనాన్ని అందిస్తూ ఉన్నారన్నమాట. ఎలానండి, ఆ గజారూఢుడైనటువంటి విష్ణు చిత్తుడు కన్నులు మూసి ఆ పరమాత్మ యొక్క చింతనలో మునిగి ఉన్నాడట. అదుగోండి, ఎటువంటి పరమాత్మ యొక్క చింతనలోనండి, ఆ గరుడారూఢుడైనటువంటి ఆ ఆనంద కర్పూర నీరాజనాన్ని అర్చక వరేణ్యుల యొక్క హస్తములతో అందుకుంటూ ఉన్నాడు చూసారా. ఆ పరమాత్మ యొక్క చింతనలోనే అలా విష్ణు చిత్తుడు మునిగి ఉన్నాడు. హఠాత్తుగా ఒక్క మ్రోత వినిపించింది. కన్నులు తెరిచి చూశారు ఆకాశానికి. చూస్తే ఆ ధ్వని ఎలా ఉందండి అంటే, పాతాళ భాంకార సంకృత్త నాగేంద్ర పీడా శృణీ భావ భాస్వన్ నఖశ్రేణయే చండ తుండాయ నృత్యద్భుజంగ భ్రువే వజ్రిణే దంష్ట్రయాతుభ్యమధ్యాత్మ విద్యా విధేయా విధేయా భవత్తాస్యమాపాదయేథా దయేథాశ్చ మే అని వేదాంత దేశికుల వారు దాంట్లో గరుడ దండకంలో అన్నట్లుగా ఆ గరుత్మంతుడి యొక్క రెక్కల ధ్వనిగా తెలిసిందనమాట. ఆ గరుత్మంతుల యొక్క రెక్కల యొక్క ధ్వని కూడా పాతాళ భాంకార సంకృత్తము అని అన్నారనమాట. అంటే ఆయన యొక్క రెక్కల యొక్క తాకిడి, ఆ శబ్దం అనేటువంటిది పాతాళలోకంలో ఒక్కసారిగా భాం అనేటువంటి ఒక శబ్దం పుడుతుందిట. అందువలన ఆయన అదే అంటారనమాట, నమైదమజహత్ సపర్యాయ పర్యాయ అనేటువంటి మాట అంటారు. గరుత్మంతా, నీవు సర్వదా అందరి చేత కూడా పూజించదగినటువంటి వాడివయ్యా. నీ యొక్క వరుసగా విస్తరించేటువంటి ఆ రెక్కల యొక్క గాలి, ఆ వేగము చేత తీరము దాటినటువంటి సముద్రంలో కెరటములు అనేటువంటి అరచేతుల చేత కొట్టదగినటువంటి పాతాళ లోకంలో ఒక్కసారిగా నీ రెక్కల యొక్క తాకిడి అక్కడ తగలగానే పెద్ద శబ్దం వినిపిస్తుందిట. అది విన్న తర్వాత దిగ్గజములన్నీ కూడా ఒక్కసారిగా కోపించి అటువంటి దిగ్గజములకు సైతం బాధింపగలిగినటువంటి ఆ అంకుశముల వంటి నఖములు కలిగినటువంటి వాడా, అంటే ఆ దిగ్గజములను కూడా సంపూర్ణంగా ఆ నియంత్రణ చేసేటువంటి ఆ నఖములు కలిగినటువంటి వాడు ఆయన అన్నమాట. అట్లా అటువంటి ఆ గరుత్మంతుడి యొక్క రెక్కల ధ్వని వినిపించిందిట. ఆ గరుడు యొక్క రెక్కలకున్నటువంటి ఆ లేత ఎరుపు రంగు కాంతిమంతంగా కనిపిస్తూ సంపూర్ణంగా గగనం మొత్తం కూడా వ్యాపించిందనమాట. చివురు ఒట్లపుతో ఈ చందనమ్ములన తార్యు హస్తోదరములు దివ్యాంఘ్రలమరా అని అద్భుతంగా అంటారనమాట. అలా ఆ క్షీరసాగరంపై పేర్కొన్నటువంటి ఆ మీగడ యొక్క ఘ్రాణము, ఆ మీగడ యొక్క ఆ గంధం ఏదైతే ఉంటుందో ఆ జిడ్డు వాసన ఆ పెరియాళ్వారుల యొక్క నాసికా రంధ్రములలోకి ప్రవేశిస్తూ ఉందన్నమాట. ఎక్కడి నుంచి వస్తోందయ్యా? నేను ఇట్లా వెళ్తూ ఉండగా, నేను ఒక్కసారి చింతనలో ఉండగా ఇటువంటిదంతా నాకు ఈ దృశ్యమంతా ఎందువల్ల అనిపిస్తోంది
అంటే అప్పుడు ఆయన ఒక్కసారి పరమాత్మ గరుడారూఢుడై ఆ శ్రీమన్నారాయణుడు తన యొక్క దివ్య పాదములను చాచి సంపూర్ణంగా ఆయన దివ్య పాదములను అన్నింటినీ ఆ గరుత్మంతుడి యొక్క చేతులపై సాచి ఆ విధంగా దర్శనమిస్తున్నారు. చూసారా అండి, ఇప్పుడు ఎట్లా అయితే ఇస్తున్నారో ఆ రకంగా ఆకాశంలో ఒక్కసారిగా తన యొక్క దర్శనాన్ని ఎలా దర్శింపచేశాడండి అంటే ఆ పట్టు పీతాంబరాలతో అనేకమైనటువంటి దివ్యాభరణాలతో సువర్ణహారాలతో అలంకృతుడైనాడనమాట. ఆయన శ్రిత శితచ్ఛద వాత్యాభిహత పరాగవలయ మండిత కల్ప శాఖలొనయంగా శంఖ చక్రాంచితోరు హస్తములు తనర తోచ కమలేక్షణుండు చతుర్భుజుండు అని అటువంటి పరమాత్మ దర్శనమిచ్చాడు. ఆయన 4 భుజాలతో శోభించేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహుడైనటువంటి ఆ స్వామిని గగన భాగంలో 33 కోట్ల మంది దేవతలందరూ కూడా సేవిస్తూ ఉన్నారన్నమాట. అలా సామజారవములు ఆ సామవేద మంత్ర ఘోషలతో నభోంతరాళం మొత్తం కూడా సందడిగా నిండిపోయింది. నీరంధ్ర కుసుమ ధారాసార చరచించరీక సంకుల కుల ఝంకారానుకారి సంస్తవకారి మునిస్తోమ సామగానం వెసగన్ అని అద్భుతంగా ఆముక్తమాల్యదలో రాయలవారు చెప్పినటువంటి శ్లోకాలు కడు రమణీయమైనటువంటి శ్లోకములన్నమాట. అటువంటి పరమాత్మ మనకు ఈ రోజున దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. వీక్షించి తరిద్దాం. శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్ర ముకుంద కేశవ శంఖ చక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్ర ముకుంద కేశవ శంఖ చక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల
सुरगण पूजिता आदियोगी मुनीन्द्र वन्दिता अखिल सुरगण पूजिता वेद विनुत विरिञ्चि सन्नुत वेङ्कटेश नमो नमो वेद विनुत विरिञ्चि सन्नुत वेङ्कटेश नमो नमो वेङ्कटेश नमो नमो वेङ्कटेश नमो नमो शरणु श्री वैकुण्ठनायक शरणु श्री पुरुषोत्तमा शरणु श्रीधर गरुडवाहन शरणु वेङ्कटनायक शरणु 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 శ్రీ వెంకటేశం అఖిలేశమనంతమాద్యం సృష్టిస్థితి ప్రళయహేతుమహేశమీడ్యం శ్రీపారమాత్మికమనుప్రతిపాద్య రూపం ధ్యాయామి ముక్తిదమహం చిదచిత్ శరీరం. ఆ గరుత్మంతుడిని అధిష్ఠించినటువంటి ఆ వెంకటపతి యొక్క దర్శనాన్ని మనమంతా చేసుకుంటూ ఉన్నాం. సువర్ణ కాంతులీనేటువంటి ఆ గరుడ వాహనం, అలానే ఆ సువర్ణ కాంతులీనేటువంటి సువర్ణమయమైనటువంటి గరుత్మంతుడిని అధిష్ఠించినటువంటి బంగారు తండ్రి ఆ వెంకటపతి. అలా ఆ పరమాత్మను చూస్తూ ఈ రోజున గరుడ పౌర్ణమిలో ఆ పున్నమి గరుడ సేవలో మనమంతా ఆ పరమాత్మ యొక్క నామస్మరణాన్ని మనమంతా చేసుకుందాం. ఆ పరమాత్మ యొక్క గరుత్మంతుడు తన యొక్క తల్లికి దాస్య విమోచనమును చేయటంలో ఎంతో గొప్పదైనటువంటి పాత్రను పోషించినటువంటి మహానుభావుడు. అందువలనే ఆయనకి ఒక విశేషణం ఉన్నది. జననీ దాస్యమోచనే అనేటువంటి ఒక మాట అంటారు. అంటే తన యొక్క తల్లికి కలిగినటువంటి దాసీత్వం మొత్తాన్ని కూడా పోగొట్టినటువంటి వాడు. ఆ గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో ఇంద్రుడు కనిపించి, నాయనా గరుత్మంతా, అమృతం నువ్వు తీసుకొని వెళ్ళటం తగదు నాయనా, అందరికీ కూడా అమరత్వం అనేటువంటిది సిద్ధించరాదు అని ఆ ఇంద్రుడు అనగానే అప్పుడు గరుత్మంతుడు ఇంద్రుడు వీరిద్దరూ కూడా ఒక ఒడంబడిక చేసుకుంటారు. ఆ గరుత్మంతుడు అమృత కలశాన్ని తీసుకువెళ్ళి తన యొక్క సవతి కుమారులకు ఇచ్చేటట్లుగా, అలానే అలా ఇవ్వగానే ఆ ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని వెళ్ళేటట్లుగా వారిద్దరి మధ్య ఒక ఒడంబడిక సాగింది. అలా గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన యొక్క సోదరులైనటువంటి ఆ సవతి సోదరులకు ఇచ్చి దర్భలపై ఉంచుతాడు. అలా ఉంచిన తర్వాత అమృతాన్ని ఇచ్చినటువంటి వెంటనే గరుత్మంతుడికి దాసీత్వము సంపూర్ణంగా తన యొక్క గరుత్మంతుడికి దాసీత్వము, అలానే తన తల్లికి కూడా, ఇద్దరికి కూడా దాసీత్వం పోతుందన్నమాట. ఆనాటి నుండి సర్పములకు ద్విజిహ్వత్వము వస్తుంది. అలా ద్విజిహ్వులు అని సర్పములకు ఒక పేరన్నమాట. అలా తన యొక్క తల్లికి కలిగినటువంటి దాసీత్వం మొత్తాన్ని పోగొట్టినటువంటి వాడనమాట. మళ్ళీ గోవిందరాజస్వామి వారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహనాన్ని కూడా మనం వీక్షించాం నిన్న. ఆ సూర్యప్రభ వాహనంలో సారథిగా ఉన్నటువంటి వాడు అనూరుడు ఎవరైతే ఉన్నారో గరుత్మంతుడికి స్వయంగా అన్నగారే. అలా ఈ రోజున ఇక్కడ మనం తిరుమల క్షేత్రంలో ఈ గరుత్మంతుడిపై అధిష్ఠించినటువంటి పరమాత్మను మనమంతా ఇక్కడ దర్శించుకుంటూ ఉన్నాం. మనకి రామాయణంలో పరిశీలించిన రామాయణంలో యుద్ధకాండలో నాగబంధ విమోచనము అనేటువంటి ఒక ఘట్టం ఉన్నది. అలా ఇంద్రజిత్తు సంపూర్ణంగా మాయాయుద్ధం చేసి నాగాస్త్రంతో రామలక్ష్మణులను ఇద్దరినీ కూడా వివశులను చేసిన తరువాత శత్రు సైన్యం మొత్తాన్ని భయకంపితులను చేస్తాడు. భయకంపితులను చేసిన తర్వాత రామలక్ష్మణుల దేహం మీద ప్రతి ఒక్క అంగుళం కూడా సంపూర్ణంగా బాణాలతో నిండిపోయి ఉన్నది. వానరసేన మొత్తం కూడా పరుగులు తీసింది. ఆ నాగాస్త్ర బంధాల నుండి
తప్పించుకోవటం ఎవరి వల్ల కూడా కాదని విజయగర్వంతో ఇంద్రజిత్తు సంపూర్ణంగా తండ్రి వద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను సంపూర్ణంగా నిర్వీర్యం చేసేశాను అనేటువంటి మాట చెప్తాడనమాట. చెప్పి భయభీతులైనటువంటి ఆ వానరులంతా కూడా రామలక్ష్మణుల చుట్టూ కూర్చొని దుఃఖిస్తూ ఉంటే ఆ కాసేపటికి ఆ ప్రతిజ్ఞలన్నీ కూడా సంపూర్ణంగా కొద్దిగా స్పృహ వచ్చిందనమాట. రాముడు లక్ష్మణుణ్ణి చూసి సంపూర్ణంగా వ్యాకులపడి తన ప్రతిజ్ఞలన్నీ కూడా మిథ్యలైపోయినాయి కదా అని బాధపడుతూ ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడనమాట. అప్పుడు ఏమైపోయింది, అందరూ కూడా విషణ్ణులైపోయి సంపూర్ణంగా కూర్చున్న సమయంలో ఆ సమయానికి ఒక్కసారిగా పెద్ద సుడిగాలి వీచి సముద్రం మొత్తం కూడా కల్లోలమైందనమాట. ఆ గరుత్మంతుడు సంపూర్ణంగా మహాప్రభంజనంలాగా వచ్చాడు. అతని యొక్క రాకతోటి సంపూర్ణంగా ఆ రామలక్ష్మణులకిద్దరికీ పట్టుకొని ఉన్నటువంటి సర్పములన్నీ కూడా పారిపోయినాయి. అలా రామాయణంలో కూడా ఈ గరుత్మంతుడు ఆ విధంగా రామలక్ష్మణులకు ఉన్నటువంటి నాగాస్త్ర బంధం ఏదైతే ఉందో ఆ బంధమును కూడా విడగొట్టినటువంటి వాడుగా కనిపిస్తాడు. అందుకే గీతాచార్యుల వారు కూడా అంటారు, మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అనే మాట అంటారు. అలా విభూతి యోగంలో చెప్పినట్లుగా ఇక్కడ ఒక వైచిత్ర్యం గమనిస్తే గరుత్మంతుడిని ఆ పరమాత్మయే అని స్వయంగా చెప్పాడు. నేనే గరుత్మంతుడిని అని అన్నారు. అలా గరుడ వాహనమును అధిష్ఠించినటువంటి వాడు కూడా పరమాత్మయే. మరి ఎంత విచిత్రం అంటే సమస్తమైనటువంటి ప్రాణులలో ఉండేటువంటి వాడిని నేనేనయ్యా. కాబట్టి ఈ లోకంలో మీరు నన్ను చేరుకోవాలన్నా చేరుకోవాల్సింది నన్నే. నన్ను చేరుకోవాలి అంటే ఒక మార్గం ఏదైతే ఉందో ఆ మార్గమును కూడా నేనే. అందువలన ఏమంటారంటే ఉపాయములు ఉపేయములు, ఉపేయములు రెండూ కూడా ఆ పరమాత్మయే. కాబట్టి అటువంటి పరమాత్మను మనం ఈ సందర్భంగా అత్యంత శ్రద్ధాభక్తులతో శరణాగతి భావనతో పరమాత్మను మనమంతా సేవించాలి. అందుకే ఆ పరమాత్మ ఈ రోజున గరుడ వాహనంపై మనందరికీ దర్శనమిస్తున్నాడు. వీక్షించి అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం 10 కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం. వలచిన నంద వ్రజముగొల్లెతల వలచిన నంద వ్రజముగొల్లెతల కులుకు చూపులకు కురియగు రూపం. వలచిన నంద వ్రజముగొల్లెతల కులుకు చూపులకు కురియగు రూపం అది చూడరే మోహన రూపం. ఇందిరావనితనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం. ఇందిరావనితనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం. కందువ భూసతి కౌగిటి సూపుల కందువ భూసతి కౌగిటి సూపుల బిందులు మరిగిన వేడుక రూపం. కందువ భూసతి కౌగిటి సూపుల బిందులు మరిగి
నిలిపిన వేడుక రూపం అది చూడరే మోహన రూపం. త్రిపుర సతుల బోధించిరమించిన అపురూపపు మోహన రూపం. త్రిపుర సతుల బోధించిరమించిన అపురూపపు మోహన రూపం. కపురుల శ్రీ వెంకటపతి అయిల కపురుల శ్రీ వెంకటపతి అయిల నుపమించగరాని ఉన్నత రూపం. కపురుల శ్రీ వెంకటపతి అయిల నుపమించగరాని ఉన్నత రూపం అది చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం 10 కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం. మోహన రూపం మోహన రూపం. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీనివాసుడు ఈ రోజున ఆనంద నిలయ భక్త మందారుడైనటువంటి ఆ వెంకటపతి గరుత్మంతుడిపై ఆ గరుత్మంతుడిని ఎంతో ఆనందంగా అధిష్ఠించి ఆయన ఆ పరమానంద భరితులైనటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి అదిగో చూడండి భక్తులంతా ఎంతో ఆర్తితో పరమాత్మ యొక్క నామస్మరణను చేస్తూ ఉన్నారు. అటువంటి నామస్మరణ చేస్తూ ఉండేటువంటి వారందరికీ ఆపదముక్కుల వాడైనాడనమాట ఆయన. సామాన్యంగా మానవులు ఏ సందర్భాల్లో పరమాత్మను స్మరిస్తూ ఉంటారో అన్నమాచార్యుల వారు చెప్పారన్నమాట. ఎప్పుడో ధనవాంఛ మదిలోన తవిలినప్పటి వేళ తప్పక నీ మీద తలపు గలుగు. ఈ ధనము సంపాదించాలి అనేటువంటి కోరిక మనస్సులో పుట్టినప్పుడు తప్పకుండానయ్యా నీ మీద చింత తప్పనిసరిగా నీ ఆలోచన కలుగుతుంది స్వామి అని అన్నాడు. అంతేకాదుట భయ దుఃఖముల బారి పడిన ఎప్పటి వేళ బరువడి నీ మీద భక్తి గలుగు. ఈ భయ దుఃఖములన్నీ పాలైపోయినప్పుడుగా మన యొక్క మనస్సులో భయము దుఃఖము ఇవన్నీ పొంగి పొర్లుతూ ఉన్నటువంటి సమయంలో ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మ మీద మనకు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలన్నీ కలుగుతాయి. సామాన్య సమయంలో పరమాత్మ ఎక్కడండి 7 కొండల మీద ఉన్నాడా అనుకుంటూ ఉంటాం. అలా పాపముల్ చుట్టూనం ప్రబలినప్పటి వేళ తలపు నీ నామకీర్తనము గలుగు. నీ నామ సంకీర్తనం ఎప్పుడు చెయ్యాలనిపిస్తుందయ్యా అంటే పాపములన్నీ కూడా విష సర్పాలలాగా చుట్టుముట్టి కాటు వేయటానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు పరమాత్మ యొక్క నామస్మరణ చేయాలి, ఆయన నామాన్ని సంకీర్తన చేయాలి అనేటువంటి బుద్ధి ఎప్పుడు పుడుతుందిట. అప్పటిదాకా కలగదు. భవరోగముల చిక్కి బడలినప్పటి వేళ నలువుగాని ప్రార్థనములు గలుగు. ఈ జన్మ జనన మరణములనేటువంటి ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ రోగములన్నీ కూడా సంపూర్ణంగా అనుభవిస్తూ ఉన్న సందర్భంలో అలసట చెందినప్పుడు నిన్ను ప్రార్థించాలని అప్పుడు కలుగుతుందయ్యా. ఈ వింత జంతుజాలానికి అంతా కూడా ఈ మానవులకందరికీ ఇన్నిట తొలంగి ప్రీతి నిన్నెరిగి కొలుచు వేళ నీ మన్ననలు కల్గు విమల బుద్ధి కట్టెదుట నిన్ను గనులారగన్న వేళ పరమ సుఖములు గలుగును ఫణిగిరీషా. అయ్యా కానీ ఏ కోరికలు లేకుండా
కేవలము నీ మీద అత్యంతమైనటువంటి ప్రీతితో నిన్ను సేవించినప్పుడు ఎవరైతే ఉంటారో నిన్ను సేవించేటువంటి భక్తుడు అలా అత్యంతమైనటువంటి ప్రీతితో అటువంటి వాడు నీ ఆదరణకు పాత్రుడవుతాడయ్యా. కాబట్టి ఓ శేషగిరినాథ, నిర్మలమైనటువంటి బుద్ధితో ఎవరైతే గనక నిన్ను కనులారా చూస్తూ ఉంటారో, కట్టెదుట నిన్ను కనులార కన్నవేళ పరమ సుఖములు గలుగును ఫణిగిరీష అని అంటారు. కాబట్టి నిర్మలమైనటువంటి బుద్ధితో ఎవరైతే పరమాత్మను నిష్కల్మషంగా ఎటువంటి కోరికలు లేకుండా ఆ పరమాత్మను ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ పాదమస్తకము, అటువంటి వారికి అమితమైనటువంటి అపరిమితమైనటువంటి ఆనంద సౌఖ్యములన్నీ కూడా వారికి కలుగుతాయి అనేటువంటి మాట అన్నారు. అలా స్వామివారిని మనమంతా దర్శనం చేసుకొని ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అలా మనం మనస్సులో నిలుపుకోవాలి అనేటువంటి మాట చెప్పారు. అలా నిలుపుకున్నటువంటి వాడు కాబట్టే ఆ గరుత్మంతుడు అంత ప్రసిద్ధి చెందినటువంటి వాడు అయినాడు. ఇలా దేశికుల వారు ఎంత అద్భుతంగా కీర్తించారు. గరుడం అఖిల వేద నీడాధిరూఢం అనేటువంటి మాట అన్నారు. అంటే సమస్తమైనటువంటి వేదములు అనేటువంటి గూటిలో నివసించేటు వాడుట, అంటే వేద ప్రతిపాద్యుడైనటువంటి వాడు గరుత్మంతుడు అనే మాట అన్నారు. అంతకన్నా గొప్పదైనటువంటి బిరుద ఇంకేం కావాలండి? ఆ పరమాత్మ చెంత ఉన్నటువంటి వాడికి కూడా, గరుత్మంతుడికి కూడా అంత స్థానం దక్కింది. ఆ పరమాత్మయే అందరికీ అభయంబులిచ్చు చేయి అన్నట్లుగా అభయాన్ని ఇవ్వటం కోసమై పరమాత్మ మనందరికీ ఇక్కడ మనందరి చెంత ఉండి మన యొక్క భయాన్ని పోగొడుతూ ఉన్నాడు. నిన్న నృసింహుడిగా అందరికీ పరమాత్మ దర్శనాన్ని అందించాడు. కాబట్టి అలా నృసింహావతారమును చూసి ఒక్కసారి భయపడినటువంటి భక్తులందరికీ కూడా వారందరినీ మళ్ళీ సాంత్వనపరచటం కోసమై ఈ రోజున పరమాత్మ మళ్ళీ గరుడ వాహనాన్ని అధిష్ఠించాడు. నిన్న ఎట్లా కనిపించాడండి ఆయన? వివర ఘన వదన దుర్విధ హసన నిష్ఠ్యూతలవ దివ్య పురుష లాలాఘటనయా వివిధ జంతువ్రాత భువన మగ్నీకరణ నవ నవప్రియ గుణార్ణవ నారసింహ అన్నట్లుగా సంపూర్ణంగా ఈ ప్రళయ కాలంలో వచ్చేటువంటి ఆ వాయుఘోషల వంటి ఆ పరమాత్మ యొక్క శ్వాస ప్రశ్వాసలతో ఈ కుల పర్వతాదులు కావచ్చు, సంపూర్ణంగా సూర్య చంద్రాదుల గమనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నడపబడుతూ ఉన్నాయన్నమాట. అలా కులశైల కుంభిని కుముదహితరవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ అని కీర్తించినట్లుగా ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములతోటే సంపూర్ణంగా సూర్యచంద్రాదుల యొక్క గమనాలన్నీ కూడా నిర్దేశింపబడుతూ ఉన్నాయి. అంతేకాదుటండి, ఆయన యొక్క భయంకరమైన అట్టహాసాల నుండి వెలువడేటువంటి ఆ తీవ్రమైనటువంటి లాలాజల ప్రవాహాలలో వివిధ జంతుజాలం మొత్తం కూడా పరిభ్రమిస్తూ ఉందన్నమాట. వివిధ జంతువ్రాత భువన మగ్నీకరణ నవ నవప్రియ గుణార్ణవ నారసింహ అని కీర్తించారనమాట. అలా కీర్తించి, అయ్యా నీ దారుణమైనటువంటి ఆ ఉగ్రరూపం ఏదైతే ఉందో పరమాత్మ, దారుణోజ్వల ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ అని అన్నాడనమాట ఆయన. అలా చెప్పి సంపూర్ణంగా శత్రువులనేటువంటి ఆ రాక్షసులు ఎవరైతే ఉంటారోనయ్యా, ఆ వాళ్ళందరికీ కూడా దారుణమైనటువంటి నీ దంష్ట్రాగ్రముల నుండి వెలువడేటువంటి ఆ నిప్పు రవ్వలు ఏవైతే ఉంటాయో, అలా రాక్షసుల యొక్క ఆ సంపూర్ణంగా ఆ కులాటవులకన్నింటికీ కూడా సంపూర్ణంగా భస్మం చేస్తున్నాయ్యా. నీ యొక్క ఆ జ్వాలలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ దహింపజేస్తున్నాయి. అటువంటి పరమాత్మ ఈ రోజున మనందరినీ శాంతపరచడానికి గరుత్మంతుడిపై అధిష్ఠించి మనందరికీ దర్శనాన్ని ఇస్తున్నాడు. వీక్షించి ఎగసిన గరుడనియే పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. ఎగసిన గరుడనియే పునధాయని జిగిదొలకు చబుకు చేసినను.
నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 గరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను బిరుసు గరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను సరుస నఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిర తిరిగే సరుస నఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిర తిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 శ్రీమత్సుధా వార్ధిసుతాధినాథ పాదారవిందార్చన తత్పర శ్రీః సవైనతేయో వినతాత్మజోసౌ ఖగేశ్వరో న శుభమాతనోతు. అటువంటి ఆ గరుత్మంతుడు మనందరికీ శ్రీమత్సుధా వార్ధిసుతాధినాథ పాదారవిందార్చన తత్పర శ్రీః ఆ పరమాత్మ యొక్క పాదములను అర్చించటంలో ఆ పాదారవిందముల యందు తత్పరుడుగా ఉండేటువంటి వాడు ఆ పాదములే నాకు శరణము అని ఆయన యొక్క సంపూర్ణ జీవనాన్ని గడుపుతూ ఉన్నటువంటి వాడు ఆయన గరుత్మంతుడు. సుధా వార్ధి సుతాధినాథ పాదారవిందార్చన తత్పర శ్రీ స వైనతేయ వినతాత్మజోసౌ ఖగేశ్వర శుభమాతనోతు. అటువంటి గరుత్మంతుడు మనందరికీ శుభ పరంపరలను ఒసగుగాక. ప్రసిద్ధమైనటువంటి గీతం శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీతీర్థ మహాస్వామి వారు రచించినటువంటి ఆ అద్భుత గీతం ప్రచారమైంది. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం అని అద్భుతంగా కీర్తించారు. అటువంటి గరుడ గమన గరుత్మంతుడి మీద విహరించేటువంటి వాడా ఓ పరమాత్మ, గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు. నీ యొక్క పాద పద్మములు ఏవైతే ఉన్నాయో ఆ పాద పద్మములు నా మనస్సు యందు ప్రకాశించుగాక. సదా ఎల్లప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు నీ యొక్క పాదార విందములు నా యొక్క మనస్సులోనే ఉండుగాక అని అద్భుతంగా కీర్తించారు. అటువంటి భావనని మనమంతా మనస్సులో ఉంచుకుందాం. ఎంతోమంది భక్తులు స్వామివారి యొక్క దర్శనానికి ఎంతో దూరం నుండి వచ్చి ఆ పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ వారంతా స్వామి యొక్క దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఆ పరమాత్మను ఒక్క క్షణం చూస్తే చాలయ్యా వారి యొక్క బాధలన్నీ కూడా పోయి ఎంతో ప్రశాంత మనస్కులై వారి వారి గృహాలకి తిరిగి వెళ్తూ ఉంటారన్నమాట. కొండ నుండి వెళ్ళేటప్పుడు బరువైనటువంటి గుండెతో వెళ్తూ ఉంటారంతా. అలా స్వామివారిని మూల విరాట్టుని దర్శించేటువంటి వారు కొంతమంది అయితే ఆ ఉత్సవమూర్తిని ఇప్పుడు మనకు కనిపించేటువంటి పంచబేరములలో ఉత్సవ బేరంగా కీర్తించేటువంటి ఆయన ఈ మలయప్ప స్వామివారు. ఆ ఉత్సవమూర్తియే మనందరికీ ఈ ఉత్సవంలో గరుడోత్సవంలో గరుడ వాహనంపై ఆయన
గరుడ వాహనాన్ని అధిష్ఠించి పరమాత్మ మనందరికీ దర్శనాన్ని ఇస్తున్నారు. వైఖానస భగవచ్ఛాస్త్రము అనేటువంటి ఒక శాస్త్రం ఉన్నదిట అండి. ఆ శాస్త్రంలో 5 రకాలైనటువంటి పంచబేరములు అని అంటారట. ఆ పంచబేరాలలో ఈ ధ్రువ కౌతుక ఉత్సవ స్తపన బలిబేరములు అని 5 రకములైన బేరములు ఉన్నాయి. ఆ బేరములలో ఎవరెవరైతే స్వామివారి చెంతకు వచ్చి దర్శనాన్ని చేసుకోలేకపోతారో వారందరినీ కూడా అనుగ్రహించటానికే పరమాత్మ ఆయన అనురూపంగా ఉన్నటువంటి ఈ ఉత్సవ బింబంలోకి ఆయన ఆ కాసేపంతా కూడా భక్తులందరినీ అనుగ్రహించటానికి ఈ ఊరెరిగింపు కార్యక్రమంగా సంపూర్ణంగా అందరికీ దర్శనాన్ని ఇస్తాడనమాట. అలా దర్శనమిచ్చేటువంటి పరమాత్మను మనమంతా ఈ రోజున దర్శించుకుంటూ ఉన్నాం. ఆ శ్రీనివాసుడి యొక్క స్వరూప రూప గుణ విభవాలను ఎంత వర్ణించగలమండి? అదుగోండి, దర్శించండి. నీలజీమూత సన్నిభ దేహు నాజానుబాహు సంఫుల్లాబ్జపత్ర నేత్రు. కిరీటాభరణములనన్నింటినీ కూడా ఆయన ధరించి చిరుమందహాసంతో ఈ ఆభరణములన్నీ ధరించి ఎందుకున్నానయ్యా అంటే నా తృప్తి కోసం కాదయ్యా, మీ అందరి యొక్క తృప్తిని, మీ అందరి కోర్కెలను తీర్చటం కోసమై నేను ఈ ఆభరణాలన్నింటినీ కూడా ధరించి మీ ఉద్ధరణ కోసమై నేను ఈ ఉత్సవ కార్యక్రమంలో నా యొక్క రూపాన్ని దర్శించటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే నేనేదో నా యొక్క వైభవాన్ని దర్శింపజేసుకోవటానికి నేను ఈ ఉత్సవంలో లేనయ్యా. కాకపోతే మీ అందరికీ యోగక్షేమములు బాగుండాలి. యోగక్షేమములు అంటే కుశలత అని అనుకుంటాం మనం. అప్రాప్తస్య ప్రాప్తః యోగః అంటారు. అంటే ఏదైతే గనక పొందటానికి వీలు లేదో అటువంటిది పొందడం అనేటువంటి దానిని యోగము అని అన్నారు. క్షేమము అంటే ఏమిటి అంటే లబ్ధస్య రక్షణం క్షేమ, అలబ్ధస్య లాభో యోగ, లబ్ధస్య రక్షణం క్షేమ అనే మాట అంటారు. అలా పొందినటువంటి దానిని రక్షించుకోవటం అంటే క్షేమము. అలా మన యోగక్షేమములను పరమాత్మ ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాడంటే అర్థం ఏమిటంటే యోగక్షేమములు అంటే అవి మన యొక్క ఆరోగ్యం సరేనండి అంతా ఆయన చూస్తూ ఉంటాడు. అటువంటి వాటిని ప్రధానంగా రక్షించేటువంటి వాడు ఆయన పరమాత్మ, యోగక్షేమములను చూసేటువంటి వాడు. అటువంటి నీల జీమూత సన్నిభదేహు నాజానుబాహు సంఫుల్లాబ్జ పత్రనేత్రు, ఆ మేఘము వంటి ఆ శరీరం కలిగినటువంటి వాడై ఆజానుబాహుడుగా ఉన్నవాడు పరమాత్మ. పొడవైనటువంటి చేతులు కలిగి ఆ పరమాత్మ, బాగా పూచినటువంటి ఆ తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. అంతేకాదుట అండి, నందను వేణునాద వినోదు ముకుందు మందర ధరు కుంద హాసు అనేటువంటి మాట అన్నారు. అలా నందుని పుత్రుడు కూడా ఆ పరమాత్మయేనయ్యా, ఆనంద నిలయవాసుడు. అటువంటి పరమాత్మను గరుడ వాహనంపై దర్శించి ఆయన అనుగ్రహాన్ని మనమంతా పొందుతాం. చూడు తిరువేంకటాద్రి, అదే చూడు తిరువేంకటాద్రి, 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి, 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి. తగ 128 తిరుపతుల గల స్థానికులును, చక్రవర్తి పీఠకములును, తగ 128 తిరుపతుల గల స్థానికులును, చక్రవర్తి పీఠకములును, అగణితంబైన దేశాంకుల మఠంబులును అధికమై చెలువొందగాను. మిగులనున్నతములగు మేడలును, మాడుగులు, మితిలేని దివ్య తాపసులున్న గృహములును,
ఒగినొరగు బెరుమాళ్ల ఉనికి పట్టై వెలయు దిగువ తిరుపతి గడవగాను అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి మొదలి 6 యోజనము పొడగునను గొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి మొదలి 6 యోజనము పొడవునను గొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి చదరకే వంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి ఎక్కువయ్యసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద ఎక్కువలకెక్కువయ్యసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద అక్కజంబైన పల్లవరాయని మఠము అలయేట్ల పేడగడవన్ చక్కనేగుచునవ్వచరి గడచి హరిదలచి మ్రొక్కుచును మోకాళ్ళ ముడుగు గడచిన మీద అక్కడక్కడ వెంకటాద్రీషు సంపదలు అంతంతగానరాగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును బుగులు కొను పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును నిగిడికిక్కిరిసి పండిన మహావృక్షముల నీడలను నిలిచి నిలిచి గగనంబుదాకి శృంగార రసభరితమై కనకమయమైన గోపురములను చెరువొంది జగతీధరుని దివ్య సంపదలు గల నగరు సరగునను కానరాగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి
ప్రకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశ గంగతో యములు సోకిన భవముల అంతంత వీడి పారగను ఈ కడను కోనేట యతులు పాశుపతుల్ మునులెన్న నగ్గలమై ఉన్న వైష్ణవులలో ఏకమై తిరువేంకటాద్రీషుడాదరిని ఏ ప్రొద్దు విహరించగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగుంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి అదే చూడు తిరువేంకటాద్రి అదే చూడు తిరువేంకటాద్రి గర్వీకరేంద్రాభరణాంచితాంగో మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారీ మహానుభావో భగవత్ ప్రసన్నః ఖగేశ్వరో నశుభమాతనోతు. అలా ఖగేశ్వరుడిపై ఆసీనుడై భక్తులందరి యొక్క హృదయాలను దోచుకుంటూ ఆ భక్తుల యొక్క గోవింద నామస్మరణని హాయిగా పరమాత్మ వింటూ పౌర్ణమి వేళ ప్రదక్షిణ మార్గంగా ఆలయం చుట్టూ ఉత్సవ రూపంలో ఉత్సవంగా వస్తూ పరమాత్మ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే అంటారు పదా శరత్ పద్మ పలాశరోచిష నఖత్యుభిర్నోంతర్ఘం విధున్వత. ఎలాంటిదయ్యా నీ యొక్క పాదపద్మములు పరమాత్మ? ప్రదర్శయ స్వీయమపాస్త సాధ్వసం పదం గురో మార్గ గురుస్తమోజుషాం. నీవు మాకందరికీ ఒక గురుభావంతో నిన్ను చూస్తాం పరమాత్మ. స్వామి నీవే మాకు, కానీ మాకందరికీ మార్గదర్శనం చేసేటువంటివి గురువు కూడా నీవేనయ్యా. అజ్ఞానమనేటువంటి అంధకారంలో పడి కొట్టుకుపోయేటువంటి వాళ్ళందరికీ నీవు మార్గం చూపించేటువంటి ఒక గొప్ప గురుస్థానం నీది. అలా శరత్కాల పద్మదళముల వంటి కాంతి కలిగినటువంటి నీ పాదపద్మములేవైతే ఉన్నాయో, అలానే నీ యొక్క నఖ కాంతులేవైతే ఉన్నాయో అవన్నీ మా యొక్క అంతఃకరణంలో ఉండేటువంటి మాలిన్యం మొత్తాన్ని కూడా పోగొట్టేటువంటివయ్యా. పోగొట్టి అంతేకాదు మాకు సంసార భయం ఏదైతే ఉందో, ఈ పునరపి జననం పునరపి మరణం అనేటువంటి ఈ సంసార భయం ఏదైతే ఉందో ఆ భయం మొత్తాన్ని కూడా నీ పాదపద్మములు మొత్తం చెదరగొట్టేస్తాయ్యా. కాబట్టి నీ ఉండగా మాకు ఎటువంటి బాధ దుఃఖం అనేటువంటిది ఏదీ కూడా లేదు. అటువంటి నీ యొక్క దర్శన స్వరూపం మాకు కావాలి, అటువంటి దర్శనం కావాలి. నీ యొక్క దర్శనం పదం గురో మార్గ గురుస్తమోజుషాం ప్రదర్శయ స్వీయమపాస్త సాధ్వసం అని ప్రార్థిస్తారన్నమాట. అట్లా అటువంటి పరమాత్మను పొందాలి అంటే అంతఃకరణ శుద్ధిని కోరేటువంటి భక్తులు ఆ పరమాత్మ యొక్క రూపాన్ని నిరంతరంగా ధ్యానించాలన్నమాట. అలా ధ్యానించినప్పుడే తైలధారావద విచ్ఛిన్న స్మృతి సంతాన రూప విషయ ధ్యానము అనన్నారన్నమాట. అలా తైలధారలాగా పరమాత్మ యొక్క చింతన అనేటువంటిది కూడా మనస్సు యందు ఆసారధారగా మారినప్పుడే ఆ పరమాత్మ యొక్క దర్శనం అనేటువంటిది మనకు కలుగుతుంది. అలా ధ్యానయోగము ద్వారా ధ్రువానుస్మృతి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ధ్రువానుస్మృతినే భక్తి అంటారు. ఆ భక్తి ద్వారానే పరమాత్మ అనేటువంటి వాడు పట్టుబడేటువంటి వాడు. భక్తి ప్రపత్తిభ్యాం ప్రసన్నః అనేటువంటి మాట అంటారు వేదాంతంలో. అలా పరమాత్మ అనేటువంటి వాడు భక్తి ప్రపత్తి అంటే శరణాగతి అనన్నారు. అలా శరణాగతి భావము భక్తి భావము ఈ రెండు మిళితమైనప్పుడే, ఈ రెండు భావములతో కూడి ఆ పరమాత్మను గనక మనం ఎప్పుడైతే అర్చన చేస్తామో ఆ అర్చన అనేటువంటిదే సంపూర్ణంగా మోక్షదాయకమైనటువంటిది అని మనకి దివ్యమైన ఆ పరమాత్మ చెంత కైంకర్యం చేస్తూ ఉంటారు చూసారా.
ఆ అర్చక వరేణ్యులందరూ కూడా వైఖానస భగవచ్ఛాస్త్రంగా జరిపేటువంటి కైంకర్యం, ఆ వైఖానస భగవచ్ఛాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. అలా పరమాత్మ యొక్క ఆరాధనం అనేటువంటిదే మోక్షానికి హేతువవుతుంది. మోక్షానికి కారణం పరమాత్మ యొక్క ఆరాధనం. లేదండి కేవలం మేము ఏమీ చెయ్యం, పరమాత్మను చూస్తాము అంతే వెళ్ళిపోతాము అంటే గనక ఆ చూసే చూపు కూడా భక్తి మిళితమైనటువంటి చూపు అయితే నవవిధ భక్తి మార్గములలో ఏదో ఒక భక్తిలో మనకు తెలియకుండానే ఒక భక్తి అవుతుంది. అంతే తప్పితే విముఖతతో పరమాత్మ యందు ఎప్పుడూ కూడా విముఖ భావన అనేటువంటిది ఎప్పుడూ మన మనస్సులో దరిచేరకూడదు అనేటువంటి మాట స్పష్టంగా ఉండాలి. అందువలన భక్తి యోగం అనేటువంటిది మనకు అవ్వాలి. యత్ భక్తి యోగో అభయత్ స్వధర్మమనుష్ఠితాం అనేటువంటి మాట ఉన్నది. అలా అటువంటి భక్తులకే పరమాత్మ లభించేటువంటి వాడు. అటువంటి భక్తి భావనను పెంపొందించేటువంటిది ఆలయము. అది తిరుమల క్షేత్రంలో ఇంకా స్పష్టంగా ఒక్కసారి వెండి వాకిలి దాటిన తర్వాత పరమాత్మ యొక్క విభూతి అనేటువంటిది అనుభవించినటువంటి వారికే ఎరుక. అదంతా భవాన్ భక్తిమతా లభ్య దుర్లభ సర్వదేహినాం స్వరాజ్యస్యాప్యభిమతః ఏకాంతేనాత్మవిద్గతి అనే మాట అంటారు. అంటే నిన్ను పొందటం అందరికీ కూడా, సమస్తమైనటువంటి ప్రాణులందరికీ కూడా సంభవం కాదయ్యా పరమాత్మ. స్వర్గలోకాధిపతి అయినటువంటి ఆ ఇంద్రుడు కూడా నిన్ను పొందాలని చెప్పి ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటాడు. ఎవరైతే ఆత్మవేత్తలు ఎవరైతే ఉన్నారో ఏకాంతముగా సాంద్ర ఆదర భావనతో ఎవరైతే ఉంటారో అటువంటి ఆదర భావన ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే నీవు పట్టుబడతావయ్యా. అలా ఆత్మనిష్ఠ చేత పొందేటువంటిది నిన్ను మాత్రమే. అటువంటి ఆ నిష్ఠ మాకు కలగాలి అని అనుగ్రహాన్ని నీవు ఇవ్వు పరమాత్మ అని ప్రార్థిద్దాం. వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద. నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః వాహనాయ మహావిష్ణో తార్క్ష్యాయామిత తేజసే. అటువంటి అమితమైనటువంటి తేజస్సుతో ప్రకాశించేటువంటి ఆ గరుత్మంతుడిపై ఆసీనుడై ఉన్న కోటి కందర్పలావణ్యుడు కిరీట మకుటోజ్వలుడైనటువంటి ఆ వెంకటపతికి జరిగేటువంటి ఆయన యొక్క సమక్షంలో ఆయనయే స్వయంగా చేయించుకుంటూ ఉన్న ఈ పున్నమి గరుడ సేవయందు భక్తులంతా కళాకారులు కావచ్చు, వేద పండితులు కావచ్చు, అర్చక వరేణ్యులు వారి వారి కార్యక్రమాలలో వారంతా నిమగ్నులై పరమాత్మ చెంత భక్తి ప్రపత్తులతో వారి యొక్క కైంకర్యాన్ని సమర్పించుకుంటూ ఉన్నారు. జీయరు స్వాముల వారంతా ఆళ్వార్లు సాయించినటువంటి ఆ దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ స్వామివారి యొక్క వాహనము ముందుగా ఆ ప్రబంధ పారాయణ జరుగుతూ ఉండగా, వేద పారాయణ జరుగుతూ ఉండగా, దివ్య మంగళ నిస్వనములు ఆ ప్రాంతమంతా హాయిని కొలుపుతూ ఉండగా జరుగుతూ ఉన్నటువంటి ఆ ఉత్సవమే పున్నమి గరుడ సేవ. అలా పరమాత్మ ఈ రోజున అందరినీ అనుగ్రహించటానికి ఎవరైతే అనన్య మనస్కులుగా సేవిస్తారో అలా వారంతా ఈ గరుత్మంతుడిలాగా నా వద్ద ఎప్పుడూ నిత్యంగా ఉంటారు. ఎల్లప్పుడూ కూడా వారికి ఎటువంటి కష్టములు లేకుండా
నా యొక్క సామ్రాజ్యంలో మీరంతా ఉంటారు అనేటువంటి విషయాన్ని లోకమునకు చాటి చెప్పటానికై పరమాత్మ ఈ రోజున మనకి ఈ విధంగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్క వాహన సేవలో వాహనాన్ని చూసి మురిసిపోవటం అనేటువంటిది ఒక ఎత్తైతే, ఆ వాహనము వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలియ చెప్పటం కోసమని పరమాత్మ ఆ వాహనముల మీద వస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ వాహనమైనా కావచ్చు. బ్రహ్మోత్సవాదులలో కూడా మనకి చిన్న శేషవాహనం దగ్గర నుండి మొదలుపెట్టి చివరి వరకు అశ్వవాహనం వరకు ఉన్నటువంటి వాహనములు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వాహనము కూడా మనకు తాత్వికమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఆ వాహనం మనకి అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. కేవలం ఆనందమే కాదు, ఆనందముతో పాటు ఒక తాత్వికమైనటువంటి అంశాన్ని మనకి బోధిస్తూ ఉంటుంది ఆ వాహనం. కాబట్టి ఆ తాత్విక అంశాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే పరమాత్మ మనకు పట్టుబడతాడు. కాబట్టి అటువంటి పరమాత్మను మనమంతా చేజిక్కించుకోవాలి. ఆ పరమాత్మను మనం, ఆయన యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే ఈ విధంగా భక్తి భావనతో పరమాత్మకు మనం నమస్కరించుకున్నప్పుడు మాత్రమే పరమాత్మను తెలుసుకోగలమనే విషయాన్ని తెలుసుకుంటూ పరమాత్మను వీక్షించాలి. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. అహమిక కంటే నీ పాదాలు పూజించే నేమమెక్కుడు. చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నేమమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి అందే మేడమవు కంటే, మాపుదాకా నిన్ను కొల్చి అందే మేడమవు కంటే, దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి అందే మేడమవు కంటే, దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు. హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు. వెరవున నీ చెవిలో నిన్న పాలు
తలపించుటెక్కుడు తెరవున నీ చెవిలో విన్నపాలు సేయు కంటే ధరణి ఊడిగా కాండ్ల తలపించుటెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విపుడా నీవు మాకు జికే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటే కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటే కుడు ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విన్నువంకనే ఇట్టే శ్రీ వెంకటేశ తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు ఇట్ట శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విపుడా నీవు మాకు జికే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక పద్మాంధవ ఆశ్రిత పక్ష హరే గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే తార్క్ష్యో గుణాఢ్యోతి బలః కృపాళుః సత్యవ్రతః కామచరో మనోజ్ఞః శృతిస్మృతి జ్ఞానగుణసుధాంశుః ఖగేశ్వరో నః శుభమాతనోతు. ఆ పరమాత్మ యొక్క శ్రీనివాస ప్రభువు యొక్క ఆనంద నిలయవాసి యొక్క గరుడ వాహనాన్ని ఆ పున్నమి గరుడ సేవా కార్యక్రమాన్ని మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలరా, ఆ గరుత్మంతుడిని అనంత గరుడ విశ్వక్సేనాదులు అని అంటారు. వీరిని నిత్యసూరులు అని అంటారు. ఆ నిత్యసూరులు అంటే ఆ పరమాత్మ చెంత పరమాత్మకు విముఖంగా ఏ క్రియను నిర్వర్తించకుండా పరమాత్మకు ఎప్పుడూ సుముఖంగా ఉంటూ పరమాత్మ ఏం చెయ్యదలుస్తాడో పరమాత్మ యొక్క సంకల్పమును తెలుసుకున్నటువంటి వారై ఆయన యొక్క సంకల్పానురోధులై ఉండేటువంటి వారు ఈ నిత్యసూరులు. ఆ నిత్యసూరులు ఎప్పుడూ పరమాత్మ యొక్క సామ్రాజ్యంలో వైకుంఠంలో వెలుగుతూ ఉంటారన్నమాట. అందుకే ఎటువంటి ప్రకృతికి సంబంధము లేనటువంటి అప్రాకృతమైనటువంటిది ఆ పరమాత్మ యొక్క లోకం. అటువంటి పురుషుడు, పరమపురుషుడైనటువంటి ఆ పరమాత్మ చెంత ఉండేటువంటి నిత్య సూరులలో ఈయన గరుత్మంతుడు అగ్రగణ్యుడిగానే మనం భావించుకోవచ్చు. ఎందువలన అంటే చివరికి మనం ఒక వృత్తాంతంలో పరిశీలిస్తే ప్రసిద్ధమైనటువంటి వృత్తాంతం గజేంద్ర మోక్ష వృత్తాంతము అని అందరికీ తెలిసినటువంటిదే. అందులో లక్ష్మీదేవినైనా కానీ లక్ష్మీయుక్తుడు కాకుండా అయినా కానీ పరమాత్మ వచ్చాడే కానీ గరుత్మంతుడు లేక పరమాత్మ రాలేదు. కాబట్టి ఆయా సందర్భాలలో ప్రతి సందర్భంలో కూడా పరమాత్మ చెంత ఉన్నటువంటి వాడు ఆ గరుత్మంతుడు. కాబట్టి అటువంటి పరమాత్మను మనం స్పష్టంగా తెలుసుకోవాలి.
క్రియాకలాపైరిదమేవ యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజంతి సిద్ధయే భూతేంద్రియాంతఃకరణోపలక్షితం వేదే చ తంత్రే చ తయేవ కోవిదాః అనే మాట అన్నారు. ఎవరండి వేదశాస్త్రముల యొక్క సారమును తెలుసుకున్నటువంటి వారు ఎవరయ్యా అనే ప్రశ్న వేస్తే సంపూర్ణమైన ఈ పంచభూతములు కావచ్చు, ఇంద్రియములు కావచ్చు, అంతఃకరణం అనేటువంటివి ఇవన్నీ కూడా సృష్టి స్థితి సంహార కారకుడైనటువంటి ఆ పరమాత్మ ఆయన నుండే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయన యొక్క సగుణ రూపం ఎవరైతే కనుక కర్మపరాయణులు అంటే నిష్కామ భావనతో కర్మను ఆచరించేటువంటి వారే. వారి మనస్సులో కోరికలను పెట్టుకొని కర్మను ఆచరించేటువంటి వారు కాదు. నిష్కామమైనటువంటి భావనతో కర్మను ఆచరించేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారు శ్రద్ధతో కూడుకొని అనేకములైనటువంటి పూజా పద్ధతులతో యజనము కావచ్చు. యజనము అంటే కనుక కేవలం హోమం అనే కాదు అర్థం. యజదేవ పూజాయామనేటువంటి ధాతువుకి అర్చనము అనేటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి అర్చనను ఎవరైతే కనుక చేస్తారో, లేదంటే స్వామి దగ్గర ఉన్నటువంటి అనేక రకములైనటువంటి పూజా పద్ధతులను ఎవరైతే స్పష్టంగా తెలుసుకొని ఎవరైతే ఆరాధన చేస్తారో వారు మాత్రమే సమస్తమైనటువంటి వేద శాస్త్రములను ఎరిగినటువంటి వారు అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి భావన పరమాత్మ మనకు అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. నరులెల్లా వానలలోనని వత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి. శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని భక్తులు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని భక్తులు కదలి. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. కడు మంచి మనులు కరులు తురగములు వడిగొని జలగుచు వత్తురు కదలి. కడు మంచి మనులు కరులు తురగములు వడిగొని జలగుచు వత్తురు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. పరమాత్మ యొక్క
పున్నమి గరుడ సేవలో స్వామివారి యొక్క వైభవాన్ని మనమంతా ఇప్పటిదాకా ఎంతో అత్యద్భుతంగా వీక్షించాం. స్వామివారి యొక్క గరుడ వాహన వైభవం మొత్తాన్ని కూడా మధ్య మధ్యలో యథోచితంగా తెలుసుకుంటూ ఉన్నాం. అలా స్వామివారి యొక్క ఈ గరుడ వాహన సేవలో అద్భుతమైనటువంటి ఆ నీరాజన కార్యక్రమాన్ని పరమాత్మకు అందజేస్తూ ఉన్నారు, పరమాత్మకు సమర్పిస్తూ ఉన్నారు అర్చక వరేణ్యులు. పరమాత్మ పాదాలను పట్టి మనమంతా ప్రార్థిద్దాం. పరమాత్మ, ఇప్పటిదాకా మీ కార్యక్రమాన్ని చూస్తూ మేము చేసినటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో ఆ దోషములనన్నింటినీ కూడా క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అని ఆ శేషశైలము యొక్క శిఖామణి అయినటువంటి శేషాద్రిరత్నమైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువుని మనమంతా నమస్కరించుకుంటూ ఈ మళ్ళీ ఆ పరమాత్మ యొక్క గరుడ వాహన సేవను దర్శించేటువంటి భాగ్యాన్ని పరమాత్మ మనకు అనుగ్రహించాలి అని మనమంతా ప్రార్థించుకుంటూ ఉందాం. పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమవటానికి సంసిద్ధంగా ఉన్నాం. అదుగోండి ఆ వరాహ పుష్కరిణికి పుష్పకైంకర్యమును సమర్పించి ఆ తర్వాత పుష్కరిణి హారతి ఉంటుంది. అది పరంపరగా ఇస్తూ ఉన్నటువంటి ఆ హారతి ఉత్సవం పూర్తయ్యే సందర్భంలో అలా పుష్కరిణి యొక్క హారతిని మనమంతా దర్శిద్దాం. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్నట్లుగా ఆ వరాహ పుష్కరిణికి హారతిని ఇచ్చి ఆ తర్వాత ఆనంద నిలయ వాసుడైనటువంటి ఆ వెంకటపతికి కూడా హారతిని అక్కడ ఆనంద నిలయానికి కూడా చూపించిన తరువాత దివ్యమైనటువంటి కర్పూర నీరాజనాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు అర్చక వరేణ్యులు. కాబట్టి అటువంటి అనుగ్రహం పరమాత్మ మనకి అద్భుతంగా ఈ రోజున వైశాఖ మాసంలో ఈ విధంగా పౌర్ణమి రోజున ఆయనను దర్శించుకునేటువంటి అనుగ్రహాన్ని పరమాత్మయే మనకు కల్పించాడు. అందువలన పరమాత్మ దగ్గర కూడా స్వయమేవ స్వస్మై స్వయమేవ స్వప్రీతయే కారయతి అనన్నట్లుగా ఆయన యొక్క ఆనందం కోసమని ఆయనే ఈ ప్రక్రియలన్నీ చేయించుకుంటాడనేటువంటి భావన మన మనస్సులో ఉండాలి. ఏదో మనం చేస్తున్నాం అనేటువంటి భావన అనేది ఉండకూడదు. అట్లా ఆ పరమాత్మకు సమర్పించిన హారతి తరువాత పుష్కరిణికి కూడా ఆ హారతిని ఇచ్చి ఆనంద నిలయమునకు కూడా ఒక్క పర్యాయం ఆ హారతిని సమర్పిస్తారు అర్చక వరేణ్యులు. అటువంటి పరమాత్మను మనమంతా దర్శించుకుందాం. ఆయన యొక్క అనుగ్రహానికి మనమంతా కూడా పాత్రులమవుదాం. కస్త్వం పదాబ్జం విజహాతి పండితః యస్తేవ మానవ్యయమానకేతనః విశంకయాస్మద్ గురురర్చతి స్మయత్ వినోపపత్తిం మనవశ్చతుర్దశ. పరమాత్మ 14 మంది మనువులు కూడా అందరూ కూడా నీ యొక్క నిష్కామంగా నీ పాదపద్మములను అందరూ కూడా ఆశ్రయిస్తున్నారయ్యా. కాబట్టి సామాన్యులైనటువంటి మా అందరికీ కూడా నీ యొక్క అనుగ్రహాన్ని కలిగించు తండ్రి అని ఈ సందర్భంలో పరమాత్మని అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్ అహోజనానాం వ్యసనాభిముఖ్యమని కులశేఖరుల వారు ముకుందమాలలో అన్నట్లుగా ఆయన యొక్క ఆవేదన మొత్తం కూడా కాదు నాయన, మేమందరం కూడా అంటాం పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తాం అనే భావనతోటి గోవింద నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలమవుదాం. గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక
నాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అభయమూర్తి గోవింద ఆశ్రిత వరద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద